హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ. నేను మీ విజయ్ కుమార్. కేజీబీవీలో టీచర్ జాబ్స్ కి సంబంధించి ఆస్పిరెంట్స్ అనేక రకాలైనటువంటి డౌట్స్ అడుగుతున్నారు. మెరిట్ లో ఉన్నా కానీ, మంచి ర్యాంక్ ఉన్నా కానీ మరి మాకు ఇంతవరకు కాల్స్ రాలేదు సార్, మాది పలానా జిల్లా అని చెప్పేసి చెప్తున్నారు. అయితే కొన్ని జిల్లా వాళ్ళకి కాల్స్ అయితే వస్తున్నాయి. మెరిట్ లో ఉన్నటువంటి అభ్యర్థులకు 1:3 ప్రకారంగా వెరిఫికేషన్ అనేది చేయబోతున్నారు. కొన్ని జిల్లా వాళ్ళకి మండే రోజున వెరిఫికేషన్ ఉంది. మరికొన్ని జిల్లా సంబంధించి కాల్స్ రావాల్సి ఉన్నది. మరి 1:3 లిస్ట్ కూడా కొన్ని జిల్లాలకు సంబంధించి మరి పీడిఎఫ్ కూడా మనకు డిఈఓ వెబ్సైట్ లో కూడా అప్లోడ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి పూర్తి వివరణ మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని తప్పకుండా మరి లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి. ఇక ఈ రోజు ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చినటువంటి అంశం ఇక్కడ గమనించినట్లయితే కేజీబీవీ జాబ్స్ సిరిసిల్ల జిల్లా కేజీబీవీలలో కాంట్రాక్ట్ ఉద్యోగాలు అంటూ మనకి ఈ రోజే అప్డేట్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు గమనించవచ్చు. అయితే దీనికి సంబంధించినటువంటి అంశం చూసినట్లయితే సిరిసిల్ల జిల్లా కేజీబీవీలలో ఖాళీగా ఉన్నటువంటి సిఆర్టీ ఉద్యోగాలను భర్తీ చేయడానికి మరి ప్రకటన అయితే విడుదలైందనమాట. ఇందులో భాగంగా ఈ మేరకు 1:3 నిష్పత్తిలో అభ్యర్థులను ఆహ్వానించారు. సోషల్ స్టడీస్ లో 2, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ కి సంబంధించి 1, బయాలజీ 1 చొప్పున ఖాళీలు అయితే కలవు. దరఖాస్తు గడువుకు జూన్ 28 వరకు మరి అవకాశం అయితే ఇవ్వడం జరిగింది అన్నట్టుగా తెలపడం జరిగింది. సో సిరిసిల్ల జిల్లా వాళ్ళకు సంబంధించి మరి ముఖ్యమైనటువంటి అప్డేట్ అయితే రావడం జరిగింది. నేను కింద డిస్క్రిప్షన్ లో ఒక వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇచ్చాను, అందులో జాయిన్ అవ్వండి. ఈ యొక్క పీడిఎఫ్ లిస్ట్ అయితే ఎవరైతే ఇందులో 1:3 కింద సెలెక్ట్ అయినటువంటి మరి క్యాండిడేట్స్ డీటెయిల్స్ ఉన్నాయో ఆ పీడిఎఫ్ కూడా మీకు షేర్ చేసేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. మరి ఇక్కడ ఆ యొక్క డిఈఓ వెబ్సైట్ లో కూడా పెట్టారనమాట ఇది. సో వెబ్సైట్ యొక్క లింక్ కూడా నేను షేర్ చేస్తాను. ఇక్కడ మీరు వారి యొక్క డీటెయిల్స్ గమనించవచ్చు. సో ఇక్కడ వారి యొక్క పేరు, అదే విధంగా హాల్ టికెట్ నెంబరు, సబ్జెక్టు, ఓకేనా. సో ఈ విధంగా వారి యొక్క డీటెయిల్స్ అన్ని కూడా ఇవ్వడం జరిగింది. సో వారికి లోకలా నాన్ లోకలా ఎన్ని మార్కులు వచ్చాయి ఏంటి అనేటటువంటి అంశాలు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. కాబట్టి సో అభ్యర్థులు గమనించండి. సో కాల్స్ అయితే వస్తున్నాయి, మీరు గమనించే ప్రయత్నం అయితే చెయ్యండి. దీని యొక్క పీడిఎఫ్ కూడా నేను మన యొక్క వాట్సాప్ గ్రూప్ లో ఇస్తాను. మరి అదే విధంగా చాలా జిల్లా వాళ్ళు మరి ఇంకా కాల్స్ రావట్లేవు అని చెప్పేసి చెప్తున్నారు. చూద్దాము, మనము రేపు ఎల్లుండి కూడా ఏమైనా కాల్స్ రావచ్చు. రాజన్న సిరిసిల్లకు సంబంధించి ఇక్కడ మీరు గమనించినట్లయితే సిఆర్టీ రిక్రూట్మెంట్ 2025 1:3 లిస్ట్ ఫర్ సర్టిఫైడ్ వెరిఫికేషన్ అన్నట్టుగా చాలా క్లియర్ గా ఇవ్వడం జరిగింది మిత్రులారా. అదే విధంగా మనకు చాలా మంది ఆస్పిరెంట్స్ చెప్తున్నారు కాల్స్ వస్తున్నాయి సార్ అని చెప్పేసి. వనపర్తి జిల్లాకు సంబంధించి మరి ఒకరికైతే ర్యాంక్ 21 వనపర్తి డిస్టిక్ కి సంబంధించి సోషల్ అంట. సో వారికి కూడా ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకైతే మరి కాల్ రావడం అయితే జరిగింది. సో అదే విధంగా మరి వెరిఫికేషన్ కూడా మండే రోజు ఉంటుందని చెప్పారంట. సో వెరిఫికేషన్ కోసం ఏమేమి తీసుకెళ్లాలి ఏంటి అని చెప్పేసి ఆస్పిరెంట్స్ అడిగారు. నేను మరో వీడియోలో చెప్తాను ఖచ్చితంగా. కానీ మీరు ఇప్పుడు చేయవలసింది ఏంటంటే గనక మన యొక్క వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయ్యి ఇదే విధంగా ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేసుకుంటే గనక వేరే వాళ్ళకి మరి తెలిసేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి దయచేసి ఆ గ్రూప్ లో జాయిన్ అవ్వండి, మీరు చాట్ చేయవచ్చు, ఓకేనా. సో అదే విధంగా మరొక అప్డేట్ ఏదైనా ఉంటే కనుక ఖచ్చితంగా మీకు తెలియజేసేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్, విద్యా ఉద్యోగ సమాచారం కోసం తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.